అవును, వీళ్లకు ఊరే సరి. ఊపిరాగేదాకా ఉరితాళ్లు బిగిస్తేనే వీళ్ల వల్ల ఉసురు పోగొట్టుకున్న అమాయకుల గుండెలకైన నొప్పి ఎంతో తెలిసొచ్చేది. చావు ఎంతటి భయానకమో అనుభవంలోకి వచ్చేది. ఉత్తి పుణ్యానికే నిండు ప్రాణాలను తీయాలనుకునే తీవ్రవాదానికి అసలైన ముగింపేంటో అర్థమయ్యేది. పన్నెండేళ్ల కిందట భాగ్యనగరాన్ని వణికించిన దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్లు 18 మందిని కడతేర్చిన నాటి కాళరాత్రి మరో 130 మందిని జీవచ్ఛవాలుగా మార్చేసింది. ఇవాల్టి కూడా జంటనగర వాసుల గుండెల్ని బరువెక్కిస్తోన్న దుర్ఘటన. పుష్కర కాలం పాటు ఎన్నో మలుపులు తిరిగిన ఆ కేసు ఇప్పటికి గాని కొలిక్కి రాలేదు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ కేసులో అంతిమ తీర్పును ప్రకటించింది తెలంగాణ హైకోర్టు. ఎన్ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలంటూ 5 దోషులు దాఖలు చేసిన అప్పీళ్లను తిరస్కరించడమే కాదు, ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ప్రధాన నిందితుడు మహమ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ భత్కాల్ పరారీలో ఉండగా మిగిలిన 5 నిందితులకు ఉరిశిక్ష ఖరారైనట్టే. ప్రధాన కుట్రదారు ఇండియన్ ముజాహిదీన్ తీవ్రవాద సంస్థ అని, పాత్రధారులు వీళ్లే అని తెలంగాణ హైకోర్టులో రుజువైంది. ఏడాదిన్నర పాటు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తీవ్ర కసరత్తు చేశాకే ఇది సాధ్యమైంది. ఎందుకంటే చర్లపల్లిలో జరిగినటువంటి 1.5 ఇయర్ ట్రయల్లో మొత్తం 900 పేజీల జడ్జిమెంట్ ఇచ్చారు ట్రయల్ కోర్టు. ఆ రోజు ఉన్నటువంటి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కూడా చాలా సమర్థవంతంగా చేశారు. జడ్జి గారు కూడా అదే తీర్పు ఇచ్చారు. సరే, కొన్ని చిన్న చిన్న లాక్యునాస్ అనేటువంటి ఉంటాయి. ఇంత పెద్ద కొన్ని 100 మందిని మనం ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు నియర్లీ 800 లిస్ట్ ఆఫ్ విట్నెసెస్ అనేటువంటిది సైట్ చేయడం జరిగింది. 157 మెంబర్స్ని ప్రాసిక్యూట్ చేశారు. ఒక 900 డాక్యుమెంట్స్ ఎగ్జిబిట్స్ మార్క్ చేయడం జరిగింది. 209 ఎంఓస్ అంటే సైకిల్స్, ప్రెషర్ కుక్కర్స్, రకరకాలైనటువంటి, తర్వాత బ్లడ్ షెడ్కు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఏదైతే 107 బస్ స్టాప్ అండ్ A1 మిర్చి సెంటర్ దగ్గర, సో ఇవన్నీ కూడా చేసుకొని ప్రజల కోసం వచ్చినటువంటి తీర్పుగా భావిస్తున్నాము. దిల్సుఖ్ నగర్ పేలుళ్ల ఘటన తీవ్రతను బట్టి మొదట్లో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని భావించింది ప్రభుత్వం. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ రంగంలో దిగింది. వెంటనే 2 కేసులు ఎన్ఐఏకి బదిలీ అయ్యాయి. 3 ఏళ్ల పాటు దర్యాప్తు చేసిన ఎన్ఐఏ దుశ్చర్య వెనుక ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ ప్రమేయం ఉన్నట్టుగా నిర్ధారించుకుంది. 2013లోనే ఇండో నేపాల్ బోర్డర్ సమీపంలో యాసిన్ భత్కాల్, అబ్దుల్లా అఖ్తార్ అరెస్ట్ అయి నేరం ఒప్పుకున్నారు. 2014 మేలో బీహార్కు చెందిన తహసీన్ అఖ్తార్, పాకిస్తాన్కు చెందిన జియావుర్ రెహమాన్ రాజస్థాన్ లో దొరికారు. పూణేకు చెందిన మరో నిందితుడు అజిత్ షేక్ ను సైతం చెరబట్టింది ఎన్ఐఏ. పాకిస్తాన్ లో నక్కిన కీలక సూత్రధారి రియాజ్ భక్తల్ పై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. 6 నిందితులపై 3 ఛార్జ్షీట్లు దాఖలు చేసి 2017 నుంచి ట్రయల్ కొనసాగించింది ఎన్ఐఏ. 157 మంది సాక్షులను విచారించి 2016 డిసెంబర్ 19న 5 నిందితులను దోషులుగా తేల్చి ఉరిశిక్ష విధించింది ప్రత్యేక కోర్టు. తీర్పును రివ్యూ చేయాలని కోరుతూ అదే ఏడాది నిందితులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడంతో విచారణలో మరో 9 ఏళ్లు జాప్యం తప్పలేదు. మొత్తం 12 ఏళ్ల పాటు సాగిన సుదీర్ఘ విచారణ తర్వాత అయినా బాధితులకు న్యాయం జరిగినట్లా లేనట్లా. సైకిల్ మీద టిఫిన్ బాక్స్, అందులో పిక్రిక్ యాసిడ్, హైలీ ఎక్స్ప్లోజివ్ కాంపౌండ్. అది ఇలా ప్లాన్ చేశాడు మొదట్లో. కానీ ప్లాన్ బి అయితే బెటర్ అనుకున్నాడు. 50 ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ని అమర్చాడు. ఇది కూడా చాలదన్నట్టు దాన్ని చిన్న చిన్న బేరింగ్ బాల్స్తో నింపాడు. ఎందుకంటే వాటి ఉద్దేశం 10-15 మంది కాదు, 100 మందిని చంపేయాలని. ఎస్, దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కుట్ర ఎంత పాశవికమో మాటల్లో చెప్పలేము. 2013 ఫిబ్రవరి 21 రాత్రి 7 గంటల సమయం. మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దిల్సుఖ్ నగర్ 107 నెంబర్ బస్ స్టాప్. బస్సులు ఎక్కేవాళ్లు, దిగేవాళ్లు ఆఫీస్ పనులు ముగించుకొని ఇళ్లకు చేరడానికి ఎవరి హడావిడిలో వాళ్ళున్నారు. మంచి జనసమర్థమున్న సమయం. ఒక్కసారిగా పేలుడు శబ్దం. ఏమైందో అర్థమయ్యేలోపే క్షణాల గ్యాప్లోనే కోనార్క్ థియేటర్ పక్కనున్న A1 మిర్చి సెంటర్ పక్కన 2వ పేలుడు. పేలుళ్ల ధాటికి మొత్తం 18 మంది మృత్యువాత పడ్డారు. 100 మందికి పైగా ఆస్పత్రి పాలయ్యారు. గాయపడ్డ వారిలో ఒక గర్భిణి, ఆమె కడుపులో ఉన్న శిశువు కూడా గాయపడిందంటే
పేలుడు ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతుంది. బాంబు పేలుడు సంభవించినటువంటి ప్రదేశం దగ్గర ఉన్నాము. మనం చూస్తున్నటువంటి ఇక్కడ ఏదైతే A1 మిర్చి సెంటర్ ఉందో ఇక్కడ రెండోసారి బాంబ్ బ్లాస్ట్ జరిగింది. మొదటగా కూడా ఇక్కడే ఉన్నటువంటి బస్ స్టాండ్ దగ్గర మొదటి బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అండ్ సైకిల్ మీద వచ్చి ఇక్కడ ఆ టిఫిన్ బాక్స్ లో ఆ బాంబును పెట్టడం జరిగింది. అయితే అప్పుడు జరిగినటువంటి ఆ యొక్క ప్రమాదంలో దాదాపుగా కూడా బాడీస్ అన్ని చెల్లాచెదరుగా పడిపోయాయి. చాలా మంది కాళ్ళు చేతులు కళ్ళతో సహా పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా ఆ ఘటన గుర్తు తెచ్చుకుంటూ ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని తలపిస్తుందని చెప్పుకోవచ్చు. ఘటన జరిగాక కొన్నేళ్ల పాటు ఆ ప్రాంతంలో తిరగాలంటేనే జనం భయపడిపోయేవాళ్ళు. ప్రతి ఏడు ఫిబ్రవరి 21న ఘటనా స్థలం దగ్గరకొచ్చి నివాళులర్పించి నాటి భీతావహ జ్ఞాపకాల్ని రీకాల్ చేసుకొని కన్నీరు మున్నీరవుతారు బాధితులు. 2013లో సాయంత్రం పూట అయింది. మా కాలేజ్ అయిపోయాక నేను కొత్తపేటలో ఉండే. ఇక్కడ వస్తుండే అందరు పరిగెత్తుతున్నారు. ఇక్కడ ఓన్లీ పోలీసు వాళ్ళు చూసే బాడీ ఏమైందంటే బాంబ్లెస్ అందరూ భయపడి ఉరుకుతుండే. అప్పుడు నేను ధైర్యం చేసి పోలీసు వాళ్ళకి ఎవరు లేకుండే ఇట్లా బాడీలు ఎత్తి అంబులెన్స్లో పెడుతుండే, వాళ్ళ కింద పడిపోతుండే. అప్పుడు పోలీసు వాళ్ళతోటి మేము స్టూడెంట్స్ 5-6 మంది ఉండే. అందరం అంబులెన్స్లో కూడా ఎక్కించినాం. ఆ స్థలంని తలుచుకుంటేనే మాకు భయం వేస్తుంది. కొన్ని రోజులు ఈ ప్రాంతంలో ఎక్కడైనా పబ్లిక్ ఉన్న దగ్గర ఆగాలంటే కూడా చాలా భయపడుతుండే. అట్లా ఎంతోమంది ప్రాణాలు మా కళ్ళ ముందే పోయినాయి. చాలామంది హాస్పిటల్లో కూడా అయినారు. ఇప్పటి కూడా వాళ్ళు కోలుకెళ్ళారు చాలామంది. ఆ సంఘటన తలుచుకుంటేనే భయం వేస్తుంది. మన కుటుంబ సభ్యులు ఉంటే ఏంటి పరిస్థితి అని మాకు అప్పుడప్పుడు మాకే బాధ అనిపిస్తూ ఉంటుంది ఆ సంఘటన. అఖ్తర్ అలియాస్ మోను దిల్సుఖ్ నగర్ పేలులకు సంబంధించి బాంబుల్ని అమర్చింది వీడెంతటి కర్కోటకుడు అంటే పేలుడు పదార్థంలో సైకిల్ బేరింగ్స్ లో వాడే బేర్ బాల్స్ అమర్చాడు. బ్లాస్ట్ కాగానే ఇవి బుల్లెట్లలా దూచుకుపోయి శరీరాల్ని చిత్రం చేస్తాయి. అందుకే పేలుడు తీవ్రత మాటల్లో చెప్పలేనంత ఘోరంగా ఉంది. 2007 ఆగస్ట్ గోకుల్ చాట్ లుంబిని పార్కుల్లో జరిగిన జంట పేలుళ్లతో హైదరాబాద్ నగరం నిలువున వణికిపోయింది. తెలుగు రాజధాని మిలిటెంట్ల హిట్ లిస్ట్లో చేరిందన్న చేదు నిజం గట్టిగా నిర్ధారణైన రోజది. నాటి పేలుళ్లు హైదరాబాద్పై ఒక చెరగని నెత్తుటి మరక వేశాయి. మళ్లీ ఆ స్థాయిలో భాగ్యనగరాన్ని టార్గెట్ చేయాలి అన్నది ముష్కరుల కుట్ర. అందుకోసం పాకిస్తాన్ టు మంగళూరు పెద్ద నెట్వర్కే పనిచేసింది. A1 రియాజ్ భత్కల్, A2 అసదుల్లా అఖ్తర్, A3 జియావుర్ రెహమాన్, A4 తెహసీన్ అఖ్తర్, A5 యాసిన్ భత్కల్, మరొకడు అజాద్ షేక్ అలియాస్ అజాద్ సయ్యద్ షేక్. 2007 నాటి విధ్వంసాన్ని 2013లో రిపీట్ చేయడానికి ఇండియన్ ముజాహిదీన్ రిక్రూట్ చేసుకున్న టీం ఇది. మొదటగా 2012లో అసదుల్లా అఖ్తర్ని రెహమాన్ను పాకిస్తాన్ నుంచి బెంగళూరుకు పంపారు. అఖ్తర్ అలియాస్ మోను వీడిది బాంబులు అమర్చే పని. పేలుళ్లకు అవసరమైన ఆర్థిక సాయం చేయడం అజాద్ డ్యూటీ. ఖర్చుల కోసమని 2013 ఫిబ్రవరిలో 6,80,000 పంపినట్టు నిందితుడు అజాజ్ ఖాతాల ద్వారా తేలింది. మొత్తానికి అదే నెలలో వాళ్ళ ధ్వంసరచన దిగ్విజయమైంది. ఇంతటి విధ్వంసం సృష్టించిన నిందితులు ఇంకా ఎంతకైనా తెగిస్తారు. అందుకే చెర్లపల్లి జైలు నుంచి తప్పించుకునే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్తో అప్రమత్తమైంది NIA. న్యాయస్థానాన్ని జైల్లోకే మార్చాల్సి వచ్చిందంటే వీళ్ళు ఎంత హల్చల్ చేశారో అర్థమవుతుంది. సాక్షుల్ని విచారించే క్రమంలో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. న్యాయశాస్త్రంపై వాళ్లకున్న పట్టును కేసు విచారణలో వాడుకునేవాళ్లు. కేసు నుంచి తప్పించుకునేందుకు డజన్ల కొద్దీ లా పుస్తకాల్ని చదివారు. డిఫెన్స్ లాయర్లను పక్కన కూర్చోబెట్టుకుని వాళ్లకే చిట్కాలు చెప్పేవాళ్లు. విచారణను పక్కదారి పట్టించేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. వీళ్ల బారిన పడి సాక్షులు ఆందోళన చెందకుండా విచారణ సజావుగా సాగేలా చూడడం NIAకి పెద్ద ఛాలెంజ్గా మారింది. ముఖ్యంగా A5 యాసిన్ భక్తాల్ రంగారెడ్డి జిల్లా జైల్లో నానా యాగి చేశాడు. పోలీసుల నుంచి ప్రాణహాని ఉందంటూ పేపర్లో రాసి మీడియాపైకి విసిరాడు. నేను పారిపోవడానికి ప్రయత్నించానంటూ పోలీసులే కుట్ర చేశారు అని పెద్దగా అరుస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేశాడు. సిరియా స్నేహితుల సాయంతో బయటకొస్తానని తన కుటుంబ సభ్యులతో మాట్లాడాడన్న వార్తలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. వీడి వ్యవహారాన్ని తేల్చడానికి జైళ్ల శాఖ DIGనే జైలును తనిఖీ చేయాల్సి వచ్చింది. మా దగ్గర రికార్డింగ్ ఫెసిలిటీ ఉంది. ఆ రికార్డింగ్ ఫెసిలిటీ మేము పెన్ డ్రైవ్ లో కూడా తీసుకున్నాను. నేను కూడా విన్నాను. 1-2 కాల్స్ ఉన్నాయి. ఇప్పటివరకు ఏం లేదు అందులో. 27 కాల్స్, 27 into 5 minutes. ఓన్లీ 2 నెంబర్స్. ఆ 2 నెంబర్స్ కూడా ఎవరంటే భార్య అండ్ మదర్. జైలు అధికారులకే చుక్కలు చూపించిన ఈ నిందితులు ఎట్టకేలకు ఉరికంబం ఎక్కబోతున్నారు. తీర్పును రద్దు చేయాలన్న వీళ్ళ అప్పీలును తిరస్కరించి వీళ్లకు ఉరే సరని నిర్ధారించింది హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ K. లక్ష్మణ్, జస్టిస్ P. శ్రీసుధతో కూడిన ధర్మాసనం.
దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో ఉరిశిక్ష పడ్డ 5గురు మిగతా బ్లాస్ట్ కేసుల్లో నిందితులుగా ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. వాళ్ళని ఎప్పుడు ఉరి తీసేది తర్వాత ప్రకటిస్తారు. కానీ ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ సంగతి ఏంటి? ఆ సంగతి అలా ఉంచేద్దాం. అతని 2 తమ్ముళ్ళ కేర్ ఆఫ్ ఏంటి అనేది ఇంకొక మిస్టరీ. ఒక తమ్ముడు యాసిన్ భత్కల్ ఉరికంబం ఎక్కబోతున్నాడు. మరో తమ్ముడు అన్వర్ భత్కల్ ఆఫ్ఘనిస్తాన్లో మరొక టెర్రరిస్ట్ గ్రూప్ చేతిలో హతమయ్యాడు. మరి పెద్దన్న రియాజ్ భత్కల్ ఎక్కడున్నట్టు? పాకిస్తాన్లో ఉన్నాడా? పట్టుకోవడం అంత ఈజీ కాదా? దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసు నుంచి A1 రియాజ్ భత్కల్ పరారీని విడదీసి విచారణ జరిపింది కోర్టు. అందుకే ఉరి నుంచి తప్పించుకున్నాడు. ఈ లెక్కన వీడికి ఇంకొన్నాళ్ళు ఈ భూమి మీద నూకలున్నట్టేనా? రియాజ్ భత్కల్ అనేటువంటి ఈయన కాన్స్పిరేటర్ ఫ్రమ్ పాకిస్తాన్. హీ వాజ్ హైడింగ్ ఇన్ పాకిస్తాన్. ఈ ఇన్వాల్వ్డ్ ఇన్ నంబర్ ఆఫ్ కేసెస్. అటువంటి కేసెస్ ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్స్ కూడా నడుస్తున్నాయి ఆల్రెడీ. బికాజ్ ఈజ్ రిసైడింగ్ ఇన్ మన శత్రుదేశంలో ఉన్నాడు కాబట్టి కొంచెం పట్టుకోవడం కష్టంగా ఉంది. ఒకవేళ శత్రుదేశం దాటి వస్తే ఏదో ఒక సందర్భంలో ఏ దేశానికి వచ్చినా NIA అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే ఈజ్ ద మోస్ట్ వాంటెడ్ పర్సన్ ఇన్ దీస్ బ్లాస్ట్. ఇవే కాదు, సిరీస్ ఆఫ్ బ్లాస్ట్స్, హండ్రెడ్స్ ఆఫ్ పర్సన్స్ అనేటువంటిది డెత్కి ఆయన రెస్పాన్సిబుల్ ఉన్నాడు. రియాజ్ భత్కల్ అనేటోడు లోకల్ కాదు, వీడి రేంజ్ గ్లోబల్. ఎవడో చెప్తే చేసేటోడు కాదు, ప్రతి కుట్రకు తానే సూత్రం కట్టేటోడు. ఇండియాలో జరిగే అనేక విధ్వంసాల వెనుకుండే మాస్టర్ మైండ్. పూర్తి పేరు రియాజ్ ఇస్మాయిల్ షాహ్బంద్రి. ఇండియన్ ముజాహిదీన్ తీవ్రవాద సంస్థకు కో-ఫౌండర్. పుట్టింది కర్ణాటకలోనే. యాసిన్ భత్కల్ తో కలిసి 2005లో IMని స్థాపించి 2008 బట్లా హౌస్ ఎన్కౌంటర్ తర్వాత పాకిస్తాన్ కు పారిపోయాడు. దిల్సుఖ్ నగర్ బాంబు దాడులకు స్కెచ్ చేసి హవాలా ద్వారా డబ్బు సమకూర్చి పేలుడు పదార్థాలని సరఫరా చేసి అంతా తానయ్యాడు. ఇండియన్ ముజాహిదీన్ ఒక ఆర్గనైజేషన్ మేమే చేసినాం బ్లాస్ట్ అని వాళ్ళు కూడా అప్పుడు యాక్సెప్ట్ చేసినారు. ఆ ఆర్గనైజేషన్కి చెందిన వాళ్ళే మొత్తం టెర్రరిస్ట్ వాళ్ళు ఉన్నారు. ఒక్క వ్యక్తి A2 మెయిన్ యాసిన్ భట్కల్, ఆయన ఎస్కేప్ ఉన్నారు. ఇప్పటివరకు ఆయన దొరకలేదు. ఇంకా వీళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు ఏంది NIA ఆల్రెడీ బయట పెట్టింది. NIA ATS లకు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ రియాజ్ భత్కల్ అరబ్ దేశాల్లో తలదాచుకున్నట్లు, పాకిస్తాన్ లో లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నట్లు, ISI నీడన రాజభోగాలను అనుభవిస్తున్నట్లు, టాస్కుల కోసం వారానికో సిమ్ కార్డ్ వాడుతున్నట్లు NIA దగ్గర ఆధారాలున్నాయి. భత్కల్ సోదరుల్లో ఒకడైన యాసిన్ భత్కల్ ఇండో నేపాల్ బోర్డర్లో అరెస్ట్ అయ్యాడు. కానీ ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ మాత్రం ఇప్పటికీ చిక్కలేదు. 2007 నాటి హైదరాబాద్ జంట పేలుళ్లు, 2011 ముంబై దాడులు, 2012 పూణే దాడులు, అనేక దుశ్చర్యల్లో అమోఘమైన పాత్ర పోషించిన అనుభవం ఉంది వీడికి. పాకిస్తాన్లోని ISIతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు, ప్రస్తుతం పాకిస్తాన్లోనే దాక్కున్నట్లు NIA అనుమానిస్తోంది. ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి డేగ కన్నేసింది కనుక ఎప్పటికైనా దొరికే ఛాన్స్ ఉంది. దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో A1గా ఉన్నప్పటికీ అరెస్ట్ కాకపోవడంతో ఉరిశిక్ష నుంచి ప్రస్తుతం ఎస్కేప్ అయ్యాడు రియాజ్ భత్కల్. పాకిస్తాన్ లో స్థావరం ఏర్పాటు చేసుకుని ఇప్పటికీ ఇండియాలో విధ్వంసాలకు ప్లాన్ చేస్తున్న భత్కల్ ని అంత తేలిగ్గా తీసుకునే ఛాన్స్ అయితే లేదు. గతంలో హైదరాబాద్ అంటే వెరీ సెన్సిటివ్ ప్లేస్. తీవ్రవాదులకు అడ్డాగా కూడా పేరుండేది. కానీ గత 10 ఏళ్లుగా సీన్ పూర్తిగా మారిపోయింది. భాగ్యనగరం దాదాపు సురక్షితం. బాంబు పేలుళ్ల శబ్దాలకు దూరంగా ప్రశాంతంగా బతికేస్తోంది. కానీ ఎక్కడో ఏదో బెరుకు. ఏంటది? 2007 మే 18న మక్కా మసీద్ బాంబు పేలుళ్లో 9 మంది చనిపోయారు, 58 మంది గాయపడ్డారు. ఆ తర్వాత పోలీస్ కాల్పుల్లో మరో 5గురు చనిపోయారు. సాక్ష్యాధారాలు సరిపోలేదంటూ 2018లో అసీమానంద సహా అందరికీ విముక్తినిచ్చింది NIA కోర్టు. అదే ఏడాది ఆగస్టు 25న గోకుల్ చాట్, లుంబిని పార్క్ బాంబు పేలుళ్లు 42 మందిని బలి తీసుకున్నాయి. దీనికి సైతం ఇండియన్ ముజాహిదీన్ తోనే ప్రమేయం ఉంది. దర్యాప్తు CBIకి, ఆ తర్వాత NIAకి బదిలీ అయింది. 2000వ సంవత్సరం డిసెంబర్ 2న సికింద్రాబాద్ ఆర్మీ క్లబ్ దాడిలో 2 చనిపోయారు, 15 మంది గాయపడ్డారు. దీనికి లష్కరే తోయిబా బాధ్యత వహించింది. ఇటీవలి కాలంలో తీవ్రవాదం చప్పుళ్లు లేకపోవడం హైదరాబాద్ కు పెద్ద రిలీఫ్. గత 10 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం, ఎక్కడ కూడా దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు ఉనికి లేదు, బాంబు పేలులు తాగలేదు. ఈ హైదరాబాదులో ఇంకా ఉగ్రవాదానికి ఊతమిచ్చేటువంటి వ్యక్తులు, శక్తులు, సంస్థలు, పార్టీలు ఎవరున్నా కానీ వాటిని వెంటనే మరి కట్టడి చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి హైదరాబాద్ ప్రశాంతంగా మరి కొనసాగాలంటే కూడా మరి ఇలాంటి కార్యక్రమాలకు స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. అయితే కొన్ని కేసుల్లో సాక్ష్యాధారాలు సరిపోకపోవడం,
పాకిస్తాన్లో ఉన్న నిందితులు రియాజ్ భత్కల్ లాంటి కరుడుగట్టిన మిలిటెంట్లు దొరక్కపోవడం, ఇవన్నీ కలిపి హైదరాబాద్ ఇప్పటికీ మిలిటెంట్ల రాడార్లో ఉందా అనే సందేహాల్ని పుట్టిస్తోంది. తెలంగాణ లోపల ఉన్నటువంటి అనేక నగరాలు, భాగ్యనగరంతో సహా ఇవాళ తీవ్రవాదులకు ఒక అడ్డగా మారిపోవడం చాలా ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం. తీవ్రవాదంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలు చేయకుండా కఠినాతి కఠినంగా తీవ్రవాద మూలాలపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి యాంటీ టెర్రరిజం ఫోరం డిమాండ్ చేస్తూ ఉంది. భాగ్యనగరంలో ఉగ్రవాద కార్యకలాపాల్ని నిరోధించడానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థలు మునుపటి కంటే బలోపేతమయ్యాయి. కొన్నేళ్లుగా అనేక విధ్వంస కుట్రల్ని భగ్నం చేశాయి కూడా. సో హైదరాబాద్ ఈజ్ సేఫెస్ట్ ఫర్ ఎవర్.